ఇవాళ రేపట్లో క్రికెట్‌లో గ్లామర్, హ్యాండ్సమ్‌నెస్ అనే మాటలకి అర్థాలు మారిపోయాయేమో అని నాకు అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి. ఎందుకో తెలియాలంటే గనక మీకు కొన్ని వింటేజ్ ఫోటోలు చూపిస్తా చూడండి. చూసారుగా? గుర్తుపట్టారుగా ఎవరో? జామీ, రాహుల్ ద్రవిడ్. యెస్, ద వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఇవాళ రాహుల్ ద్రావిడ్ పుట్టినరోజు. అసలు రాహుల్ ద్రావిడ్ ఇండియన్ క్రికెట్లో కాదు, అసలు క్రికెట్ హిస్టరీలోనే ఎందుకు స్పెషల్? టెస్ట్లో బాగా ఆడతాడనా? నిలబడతాడనా? బాల్ షైన్ పోయే వరకు రుద్ది 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 వదులుతాడనా? కాదు. అంతకు మించిన స్పెషాలిటీ ఏంటో తెలుసా? రాహుల్ ద్రావిడ్ అడాప్టబిలిటీకి అడ్రస్, కమిట్మెంట్కి కేర్ ఆఫ్. ఎలాగో తెలుసా? ఇవాళ రేపట్లో చాలామందికి తెలుసో లేదో, గుర్తుందో లేదో కానీ నాకైతే లేట్ 90sలో రాహుల్ ద్రవిడ్ కండిషన్స్ని అడాప్ట్ చేసుకున్న తీరు నిజంగా ఫినామినల్ అనిపించేది. రాహుల్, నీకు వన్డే క్రికెట్లో ప్లేస్ లేదు, నువ్వు టీంలో ఉండాలి అంటే గ్లౌస్ వేసుకోవాలి, కీపింగ్ చెయ్యాలి అని గంగూలీ ఒత్తిడి పెడితే ద్రవిడ్ వికెట్ కీపర్ అయ్యాడు. చాలా చిత్రంగా ఎండ్ ఆఫ్ ద డే బహుశా గంగూలీ కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడినట్టున్నాడు కదా. ఆ తర్వాత టెస్ట్ క్రికెట్లో హిస్టరీలోనే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ద్రవిడ్ ఫేస్ చేసినన్ని డెలివరీస్ ఇంకెవరూ ఫేస్ చేయలే. ఫినామినల్ ఫీట్ కదా. ద్రవిడ్ కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ డేటా రాంగ్ అయితే కనుక నన్ను కరెక్ట్ చేయండి. ఆ తర్వాత ద్రవిడ్ పేరు చెప్తే చాలామంది ఈడెన్ గార్డెన్స్లో లక్ష్మణ్తో కలిసి ఆడిన ఇన్నింగ్స్ని గుర్తు చేస్తారు కదా. నాకైతే అడిలైడ్లో ఆస్ట్రేలియా మీద డబుల్ సెంచరీ కొట్టాడు చూసారా, అది మాత్రం వండర్ఫుల్ నాకు అనిపించింది. 70-80 డెలివరీస్ డిఫెండ్ చేసుకుని సింగిల్ రన్ కూడా తీయకుండా బౌలర్ల పేషెన్స్ని టెస్ట్ చేసిన ద్రవిడ్ని నేనైతే లైవ్లో చూసా. అపోనెంట్ ఎంత భీకరమైనోడైనా, పిచ్ కండిషన్ ఎలా ఉన్నా కానీ ఐఆమ్ హియర్ టు స్టే అన్నట్టుగా నిలబడిపోయే ద్రవిడ్ నాకు ఎప్పటికీ గుర్తొస్తాడు. ఆ తర్వాత ఏ మాత్రం టెంప్టేషన్ లేకుండా, ఎవరితోనూ కాన్ఫంట్రేషన్కి వెళ్లకుండా, దట్టు కాంట్రవర్షియల్ జోలికి పోకుండా, క్రికెట్లో అంత లాంగర్ పీరియడ్ ఉన్న అతి కొద్ది మంది ప్లేయర్స్లో ద్రవిడ్ ఒకటి కదా. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే, అన్నిటికంటే బ్యూటిఫుల్ అండ్ ఫినామినల్, అన్నిటికి మించి ఇతను ఒక శిఖరం అనిపించిన రియాక్షన్ ఏంటో తెలుసా? T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రధాని మోడీ పిలిచి టీంని ఫెసిలిటేట్ చేస్తా, అసలు ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకున్నారు, ఈ క్రెడిట్ని మీరు ఎలా చూస్తారు అని ద్రవిడ్ని అడిగితే, సార్ అందులో నా క్రెడిట్ ఏమి లేదు, అంతా బాయ్సే, వాళ్లే మన దేశాన్ని గర్వపడేలాగా చేశారు అని చెప్పడం సెల్యూట్ చేయాల్సిన ఫీట్ కదా. దట్ ఈజ్ రాహుల్ ద్రావిడ్ అనిపించాడు. అంటే స్ట్రగ్లర్గా అయినా, స్టార్గా అయినా, కోచ్గా అయినా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు. ఆట గమనాన్ని, గమ్యాన్ని మారుస్తాడు తప్పితే ప్రైడ్ని, ప్రౌడ్ని తలకెక్కించుకున్న దాఖలా మనకు ఒక్కటి కూడా కనపడదు. అందుకోసమే జామీ, రాహుల్ ద్రవిడ్